చేస్తున్నా. ఎంపైర్ ఓవర్ అయిందా? ఓవర్ కంప్లీట్. 5 ఓవర్లు కంప్లీట్ 5 overs కంప్లీట్. న్యూ బౌలర్ 5 ఓవర్లకి 54 రన్లు. సీనియర్ ప్లేయర్ రెవెన్యూ మినిస్టర్ సార్ బౌలింగ్ వచ్చారు. సత్యప్రసాద్ గారు బౌలింగ్. సూపర్ బౌలింగ్, What a సూపర్ shot. సూపర్ షాట్. కళ్యాణ్ చక్రవర్తి గారు అద్భుతమైన షాట్ కొట్టడం జరిగింది. బాబు దయచేసి గ్రౌండ్ మధ్యలోకి రావాలండి, బయటకు రావాలి. తమ్ముడు ఎలిగి బాల్ ఇవ్వండి. ఎంపైర్ గారు ఒకసారి ఫీల్డర్ చెక్ చేసుకోండి. ఫీల్డర్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. లేదు 12 మందిని పెట్టుకున్నారు అంతే. వన్ మోర్ షాట్. వాట్ ఏ క్యాచ్. అద్భుతమైనటువంటి క్యాచ్ పెడతాం జరిగిందయ్యా. బౌండరీ లైన్ లో క్యాచ్ పెట్టారు. మినిస్టర్ గారు క్యాచ్ పట్టారు, మినిస్టర్ గారు వికెట్ తీశారు. అద్భుతమైనటువంటి ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఎలా అయితే క్యాచ్ పడతారో అలాంటి క్యాచ్, రన్నింగ్ క్యాచ్ పడతాం జరిగింది బౌండరీ లైన్ లో. చాలా అద్భుతమైన క్యాచ్ పడుతుంది. హెల్త్ మినిస్టర్ కంట్రోల్ చేయాలని ఉన్నారు. స్క్రీన్ మీద చూపిస్తాం సార్. ఓకే సార్. తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా ఆడావు. మినిస్టర్ గారు బౌలింగ్ వేయడం, మినిస్టర్ గారు బౌండరీ లైన్ లో క్యాచ్ తీయడం కూడా అద్భుతంగా జరిగింది. మంచి షాట్ కొడతాం జరిగింది మన ఎమ్మెల్సీ గారు. ఫుల్ షాట్, మరొక బౌండరీ అనుకున్నారు ప్రేక్షకులు అందరూ కూడా. చివరి క్షణంలో అద్భుతమైనటువంటి రన్నింగ్ క్యాచ్, ఐపీఎల్ క్యాచ్ తీయడం జరిగింది. మన లేబర్ మినిస్టర్ గారు సుభాష్ గారు అద్భుతమైన క్యాచ్ తీయడం జరిగింది. అద్భుతంగా ఆడిన కళ్యాణ్ చక్రవర్తి నా తమ్ముడు కోసం ఒక పాట. ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు మన కళ్యాణ్ చక్రవర్తి గారు. వారు మనోహర్ టీమ్ స్కోరు 10 రన్ రేట్ అబోవ్ మెయింటైన్ చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఎంపైర్స్ చెప్పాలి. కళ్యాణ్ చక్రవర్తి గారు తమ్ముడు ఏమవుతుంది అక్కడ డిస్కషన్ ఏంటి అసలు? విజయ్ ఎందుకు వెళ్ళాడు మధ్యలోకి? ఇక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని డౌట్తో డిస్కషన్ అవుతుంది. సీరియస్ డిస్కషన్ లేదా? అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా సిట్గా ఎంపైర్ ఎలా చెప్తారో వినాలి. మనం అందరమే ఇప్పుడు ప్లేయర్స్ లో స్పీకర్ గారు ఏం చెప్తారో విన్నట్టు గ్రౌండ్ లో ఎంపైర్ గారు ఏం చెప్తారో వినాలి. ఎంపైర్ డిసిజన్ ఫైనల్ డిసిజన్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు మన స్పీకర్ సార్. దయచేసి అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా సహకరించాలి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు సార్ కళ్యాణ్ సార్. నైస్ బ్యాటింగ్. ఒకసారి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, గట్టిగా ఎంకరేజ్ చేయాలి. అద్భుతమైనటువంటి ప్లే చేస్తూ చక్కగా ఇంత ఆసక్తికరంగా ఉన్నటువంటి మ్యాచ్ ని తిలకిస్తున్నటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాట్ ఏ షాట్. అద్భుతమైనటువంటి 4 కొట్టారు మినిస్టర్ గారు. శ్రీనివాస్ గారు మంత్రివర్యులు అద్భుతమైన 4 కొట్టారు. దిగడంతోనే రెవెన్యూ మినిస్టర్ బౌలింగ్, అద్భుతమైనటువంటి దిగుతున్న క్రీజ్ లోను బౌండరీ దిశగా మలిచారు. బౌలింగ్ వేస్తున్నప్పటికీ కూడా ఫుల్ షాట్ ఆడారు, అద్భుతమైన షాట్ ఆడారు. మంచి షాట్స్, సూపర్ షాట్. రెవెన్యూ మినిస్టర్ సార్ గాడ్ చేంజ్ చెప్పి ఓవర్ ద వికెట్ వేస్తున్నారు. అరౌండ్ ద వికెట్ చేశారు ఇప్పుడు దాకా, ఇప్పుడు ఓవర్ ద వికెట్ వేస్తున్నారు బౌలింగ్. రౌండ్ ద వికెట్. ఎంపైరింగ్ కాల్ వైడ్. ఏముందండి, ఇందులో ఒక ఎక్స్ట్రా అయితే మీరు పెట్టేసుకోండి ఒకటి ఎక్స్ట్రా. దానికోసం ఎందుకు కన్ఫ్యూజన్? పర్లేదు, 13 మంది ఉంటే ఇక్కడ 13 మంది పెట్టుకుంటారు. మనోహర్ గారు కూడా 12 ఓకే 12 మంది.
కన్ఫర్మ్ చేశారులే. వెరీ గుడ్ బౌలింగ్. రెవెన్యూ మినిస్టర్ అద్భుతం బౌలింగ్ చేశారు. సుభాష్ గారేనా? ఎవరు సుభాషేనా? మళ్ళీ వన్ మోర్ క్యాచ్. గారు. సుభాష్ గారు బౌండరీ లైన్ లో అద్భుతమైనటువంటి ఫీలింగ్ ప్రదర్శన చేశారు. ఎంపైర్స్ డిసైడ్ చేస్తున్నారు సార్. ఎంపైర్స్ అవుట్. లెగ్ ఎంపైర్ అవుట్ ఇచ్చారు సార్. ఒక్క 4 కొడితేనే బాలయ్య పాటలు మ్యూజిక్, వికెట్ పడితే మ్యూజిక్ లేకుండా సరే, ఏడుపు ఏడుపు మ్యూజిక్. ప్రసాద్ గారు, అయ్యా మీకోసం మంచి పాట. అద్భుతంగా ఒక ఓవర్ ఫుల్ గా ఆడి అద్భుతమైనటువంటి షాట్ ఆడటం జరిగింది. ఆ స్టాండ్స్, ఆ షాట్ పర్ఫార్మెన్స్ చూస్తే మంత్రి గారు కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్ అని తెలుస్తుంది. విజయ్ బ్యాటింగ్. ఓ రెవెన్యూ మినిస్టర్ సార్ ఎల్బిడబ్ల్యూ కంప్లీట్ చేయడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ సార్ ఎంపైర్ ఇవ్వలేదు. అది లెగ్ వికెట్ బయట అనకూడదు సార్. అట్లా ఎంపైర్ తో ఏం డిస్కషన్ పెట్టుకోకూడదు ఎవరు. సార్ అపీల్ చేశారు సార్. లెగ్ సైడ్ బయట ఎంపైర్ ఏం చెప్తే అది వినాలి మనం. స్పీకర్ గారు చెప్పినట్టు వినట్లేదా మనం? అన్న మీవేమన్నా భూములు ఉన్నాయా హౌస్ లో? స్పీకర్ గారు గుడ్ షాట్, 4 runs. నైస్ ఫీలింగ్. నో బాల్. అద్భుతమైన ఫీలింగ్. ఎంపైరింగ్ కాలింగ్ నో బాల్. ఫ్రీ హిట్. ఎంపైరింగ్ బాల్ నో బాల్. ఫ్రీ హిట్. కుమార్ రాజా గారు ఫ్రీ హిట్ ఛాన్స్ వచ్చింది. అనగానన్న గారు ఎంపైర్ ని బెదిరిస్తున్నారనే సమాచారం. ఎవరు? లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవడం వల్ల ఫీలింగ్ చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ డీప్ వికెట్కి వెళ్తున్నారు. వాట్ ఏ షాట్. అద్భుతమైన షాట్, అద్భుతమైన ఫీలింగ్. నైస్ ఫీలింగ్. బౌండరీ లైన్ లో అద్భుతమైనటువంటి ఫీలింగ్ ప్రదర్శన చేస్తున్నారు మన మంత్రివర్యులు సుభాష్ గారు. అద్భుతమైన ఫీలింగ్ చేయడం జరిగింది. వారి టీంకి 3 runs సేవ్ చేయడం జరిగింది. Completion of 6 overs, score moves to 66. Loss of 3 wickets. 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి మనోహర్ సార్ టీం స్కోర్ 66 runs. 66 66. సార్ మమ్మల్ని రెవెన్యూ చెప్పండి. మంత్రి గారు అలసిపోయినట్టున్నారు, కొద్ది బయటకు వస్తున్నట్టుంది. అక్కడ స్కోరర్ అమ్ముడు పోయాడు. ఏంటి సార్ అది? నీకు సపోర్ట్ మేమున్నాం, నీకున్నాం మేమందరం. సార్ అన్న నీ దెబ్బకి ఎవరైనా భయపడాల్సిందే అన్న. 6 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 66 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీకే ఇవాళ 2 వికెట్లు తీసుకున్నారు. సెవెంత్ ఓవర్ ఎక్సైజ్ మినిస్టర్ వారు బౌలింగ్ వచ్చారు. స్కోర్ చెక్ చేయమా సార్. నైస్ ఫీలింగ్. అద్భుతమైన ఫీలింగ్ చేస్తున్నారు బౌండరీ లైన్ లో. మంత్రి గారు సుభాష్ గారు అద్భుతమైన ఫీలింగ్ చేశారు. షాట్ ఫుల్ షాట్ ఆడడం జరిగింది కానీ ఓన్లీ 1 run వచ్చింది. సుభాష్ గారికి చిన్నప్పుడు బాగా పెచ్చలాట అచ్చెన్నాయుడు సార్ టీంలో వైస్ కెప్టెన్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు బౌలింగ్ వచ్చారు. 4 మంత్రులు ఒకే టీంలో ఉన్నారు. బాబు వాటర్ అంట పంపిండి ఇటు తీసుకురావాలి వాటర్. సెవెంత్ ఓవర్ రన్నింగ్. వాటర్ ఎక్కువ. 7th ఓవర్. బ్యాట్స్మెన్ గారు మంత్రి గారు వేస్తున్నారు, జాగ్రత్త. జానీ వాకర్ ఫ్రీ. ఈ 2 టీములకి నైట్ మంచి డిన్నర్ అని చెప్పి ఇప్పుడే ఎక్సైజ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేశారు. విత్ ఎక్సైజ్. ఎస్
విత్ ఎక్సైజ్. ఎంపైర్స్ పవర్ ప్లేలో ఏంటి మౌనం ఏంటి? కంప్లీట్ అయింది ఇలా సార్. మౌనంగా ఉంటే ఏదో పాట గుర్తొస్తుంది మాకు. మా మంత్రి గారికి వికెట్ ఇచ్చిన వాళ్ళకు ఇంటికి కేసు పంపించబడను. బంపర్ ఆఫర్. మౌనంగా ఉంటే బాగోదు కదన్నా. హృదయమా హృదయమా నీ మౌనమెంత వేదన. వన్ మోర్ డాట్. అన్నా అది లేదు అందరూ వికెట్ పడినప్పుడు గట్టిగా చెప్పండి అయ్యా. ఓ బొజ్జల సుధీర్ రెడ్డి అన్న మంచి బాల్, సూపర్ బాల్. మొత్తం బాల్ ఈ పక్కకి ఆ పక్కకి బాల్. తిప్పి 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 బాల్ ఏమవుతుందో అర్థం కావడంలా. అరిసేది ఎక్కువ కొట్టే తక్కువ ఈ విజయన్న. కొట్టనా ముందు 68 రన్స్ తో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. కూల్ గా వికెట్స్ లేవు. 67 నో బాల్ నో బాల్ నో బాల్ నో బాల్ నో బాల్. బాబు విజయన్న విజయ్ మరో కుమార్కి ఓవర్ని హిట్ గెలిపించాలి వచ్చింది. గెలిపించాలి గెలిపించాలని బ్యాటింగ్ దిగావు అన్నా. చేశారు ఇప్పుడు వైడ్ అగైన్ వైడ్ వైడ్ వైడ్. వైడ్ ఫ్రీ హిట్. అక్కడ అచ్చెన్నాయుడు గారు ప్రకటించారన్న. 100 అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు చెప్పేశారన్న. వికెట్ 10,000 అండి. 10,000 వికెట్ 10,000 20,000 అచ్చెన్నాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారికి ఇవ్వాలి. అందరికి క్యాష్ ఇవ్వరండి, కూపన్స్ ఇచ్చేస్తున్నాం. అందరికి కూపన్స్ ఇచ్చేస్తామండి. కూపన్ మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. అది యాంకర్కి మైక్ తెచ్చిండి. మైక్ ఇవ్వండి అయ్యా. ఇంకో మైక్ 4 మైకులు తీసుకుంటాను. ఈ మైక్ హలో మీరే మనోహర్ గారు. వన్ మోర్ డాట్. ఎక్సైజ్ మినిస్టర్ గారు అద్భుతమైనటువంటి టెక్నిక్ బాల్ వేస్తున్నారు. స్లో బాల్, నెకిల్ బాల్, అలాంటి బాల్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. వాట్ ఏ షాట్! అద్భుతమైనటువంటి షాట్ కొడతాం జరిగింది. బౌండరీ దిశగా వెళ్ళింది. స్కోర్ మరొక 4 బౌండరీ వచ్చింది. మనోహర్ సార్ టీం స్కోరు పరిగెడుతుంది. 10 రన్ రేటింగ్ తగ్గకుండా ఆడుతున్నారు. మంత్రి గారు బౌలింగ్. After completion of 7 overs, score is 73 for the loss of 3 wickets. 7 ఓవర్లు ముగిసే సమయానికి స్కోరు 73. మనోహర్ సార్ టీము ఎన్ని ఓవర్లు అయినాయి? 7 ఓవర్లు ముగిసే సమయానికి 73 రన్స్ సార్. మామూలుగా సూపర్ షాట్. 10 రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు సార్.